ఎంతసేపు నా తొందర ఆకలిస్తుంది. వస్తున్నాను రా. అంటే పెద్దగా రారా భోజనం చేద్దు కానీ. నాకు ఆకలి ఎట్లేదు నాన్న. ఏమైందిరా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే వెళ్ళొస్తుంది నాన్న. సొంత ఇల్లు లేకపోతే మనిషి చనిపోయిన ప్రశాంతత ఉండదా నాన్న? మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటుంది రెంట్కి నాన్న. ఆయన బాడీని పెట్టడానికి ఆ ఇంటి ఓనర్ ఒప్పుకోలేదు. దానికి వాడు ఎంత కుమిలిపోయాడో, ఎంత బాధపడ్డారో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది నాన్న. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. మీ తాత చనిపోయినప్పుడు ఆ బాధ నేను అనుభవించాను కదా. మీ తాతగారు ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, కట్టలేకపోయారు. నేను ఇల్లు కొందామని అనుకున్నాను, కానీ నా సంపాదన మీ చదువులకు ఇంటి ఖర్చులకే సరిపోతుంది. నా జీవితం అంతా ఆలోచనలోనే సరిపోయింది. మిమ్మల్ని కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకోమని చెప్తుంది మీ సంపాదనతో ఏదో సుఖపడాలని కాదురా, చిన్న ఇల్లు కట్టుకుందామా. సొంత ఇల్లు అనేది మనిషి బతుకున్నప్పుడే అనుకున్నాను, చనిపోయాక కూడా అవసరం అన్నమాట. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోదురా. అందుకేనేమో మన పెద్దవాళ్ళు అంటారు, మనం తిన్నా తినకపోయినా సొంత ఇల్లు అనేది ఉంటే అదే చివరికి మన జీవనాధారం అవుతుందని.